వెల్కమ్ టు ద డిబేట్. మనం జనరల్గా ఒక కంప్యూటర్ లేదా స్మార్ట్ ఫోన్ వాడుతున్నప్పుడు అవును. ఆ ఫీచర్లు సజావుగా పనిచేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ హెల్ప్ చేస్తుంది కదా. కానీ ఆ సిస్టమ్ క్రాష్ కాకుండా ఉండాలంటే బ్యాక్గ్రౌండ్లో కొన్ని సెక్యూరిటీ ప్రోటోకాల్స్ నిరంతరం నడుస్తూ ఉండాలి. హ్మ్. మన రాజ్యాంగంలో పౌరుల ప్రాథమిక విధులు లేదా ఫండమెంటల్ డ్యూటీస్ కూడా సరిగ్గా ఈ బ్యాక్గ్రౌండ్ ప్రోటోకాల్స్ లాంటివే. ఓ, ఇంట్రెస్టింగ్ అనాలజీ. అంటే హక్కులు ఫీచర్స్ అయితే విధులు బ్యాక్గ్రౌండ్ కోడ్ అంటారా? ఎగ్జాక్ట్లీ. మనకు స్వేచ్ఛ, సమానత్వం లాంటి ఫీచర్లు ప్రాథమిక హక్కుల రూపంలో అందుబాటులో ఉంటాయి. కానీ ఆ ప్రజాస్వామ్య వ్యవస్థ కుప్పకూలకుండా ఉండాలంటే పౌరులు నిర్వర్తించాల్సిన కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా ఉన్నాయి. రైట్. సో ఈరోజు మన ప్రధాన చర్చాంశమేంటంటే, ఒక 15 ఏళ్ల ఉన్నత పాఠశాల విద్యార్థికి ఈ ప్రాథమిక విధులను బోధించేటప్పుడు వీటిని రాజ్యాంగం విధించిన అత్యవసరమైన మూఢస్తంభాలుగా వివరించాలా, లేక న్యాయస్థానాలు నేరుగా అమలు చేయలేని కేవలం అలంకారప్రాయమైన నైతిక సూచనలుగా పరిగణించాలా? నా వాదనేంటంటే, ఈ ప్రాథమిక విధులు భారతీయ ప్రజాస్వామ్య మనుగడకు అత్యంత కీలకమైన మార్గదర్శకాలు. ఇవి జస్ట్ సలహాలు కావు, వ్యవస్థాగత బాధ్యతలు. నేను దీన్ని కొంచెం భిన్నంగా చూస్తాను. రాజ్యాంగం అనేది ఒక దేశ పాలనా యంత్రాంగాన్ని నిర్దేశించే అత్యంత పటిష్టమైన చట్టపరమైన పత్రం. ఆపరేటింగ్ సిస్టమ్ లాంటి సాంకేతిక ఉదాహరణలు వినడానికి బాగానే ఉంటాయి, కానీ చట్టమనేది భావోద్వేగాలతో కాకుండా స్పష్టమైన నిబంధనలతో పనిచేస్తుంది. అంటే ఈ విధులు స్పష్టంగా లేవు అంటారా? అవును. న్యాయస్థానాలు నేరుగా జోక్యం చేసుకుని అమలు చెయ్యలేని, ఉల్లంఘిస్తే ఎలాంటి శిక్షా విధానం లేని కొన్ని వాక్యాలను రాజ్యాంగంలో చేర్చడం వల్ల ప్రాక్టికల్గా ఎలాంటి ప్రయోజనం ఉండదు. ఒక విద్యార్థికి ఇవి కేవలం తరగతి గది గోడలపై రాసిపెట్టే మంచిగా ప్రవర్తించాలి లాంటి నైతిక వాక్యాలుగా అనిపిస్తాయే తప్ప ఖచ్చితమైన చట్టాలుగా అనిపించవు. పరిపూర్ణమైన ప్రజాస్వామ్య దేశాలకు ఇటువంటి అస్పష్టమైన జాబితా అవసరం లేదు. కానీ అసలు మూల రాజ్యాంగంలో ఇవి ఎందుకు లేవు, తర్వాత ఎందుకొచ్చాయి అనే చారిత్రక పరిణామక్రమాన్ని మనం చూడాలి కదా. 1950లో రాజ్యాంగం అమలులోకొచ్చినప్పుడు అందులో ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు మాత్రమే ఉన్నాయి. అవును. రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశ్యపూర్వకంగానే విధులను చేర్చలేదు. కరెక్ట్. ఎందుకంటే స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తితో ఉన్న ఆనాటి సమాజంలో పౌరబాధ్యత సహజంగా ఉంటుందని వారు నమ్మారు. కానీ 2.5 దశాబ్దం తర్వాత హక్కుల పట్ల ఉన్న స్పృహ, బాధ్యతల పట్ల కరువవుతుందన్న ఉద్దేశంతో 1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 10 విధులను చేర్చారు. ఆ తర్వాత 2002లో 86వ సవరణ ద్వారా విద్యావకాశాల కల్పనను కూడా 11వ విధిగా తెచ్చారు కదా. సో విద్యార్థులకు ఈ నేపథ్యాన్ని వివరించినప్పుడు ఇది కేవలం బట్టి పట్టాల్సిన సిలబస్ కాదు, దేశ సార్వభౌమాధికారాన్ని రక్షించడానికి ప్రతితరం తీసుకోవాల్సిన బాధ్యత అని అర్థమవుతుంది. ఒక్క నిమిషం, మీరు ప్రస్తావించిన ఆ చారిత్రక పరిణామ క్రమం వెనుక ఉన్న వాస్తవ పరిస్థితులను మనం ఇక్కడ మర్చిపోకూడదు. ఈ విధులు చేర్చబడింది 1975-77 నాటి అత్యవసర పరిస్థితి, అంటే ఎమర్జెన్సీ సమయంలో. అవును, ఆ టైంలోనే వచ్చాయి. అది గమనించాలి. ఒకసారి అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ లాంటి ప్రామాణిక ప్రజాస్వామ్య దేశాల రాజ్యాంగాలను పరిశీలిద్దాం. ఆ దేశాల్లో ఎక్కడా పౌరులు చేయాల్సిన విధులు గురించి లిఖితపూర్వకమైన జాబితా లేదు. ఎందుకు లేదంటారు? దుర్వినియోగం చెయ్యకుండా రాజ్యాంగం కట్టడి చేస్తుంది. అంటే రాజ్యాంగం పౌరులను అనుమానించదు. కానీ మన దగ్గర ఈ విధులను ప్రాథమిక హక్కులతో సమానంగా పార్ట్ 3లో కాకుండా ఆదేశిక సూత్రాల తర్వాత ఒక అపెండేజ్ లాగా, అంటే ఒక అనుబంధంగా పార్ట్ 4Aలో చేర్చారు. ఇదొక అదనపు చేరిక మాత్రమే. పాశ్చాత్య దేశాలలో లేదు కాబట్టి మనకు ఉండకూడదు అనడం నాకు సరైన తర్కం అనిపించడం లేదు. ఆ దేశాలకు 100 ఏళ్ల స్వతంత్ర ప్రజాస్వామ్య చరిత్ర ఉంది. అదే నిజమే, కానీ వారి పౌరసమాజం ఆ బాధ్యతలను అంతర్గతంగా డెవలప్ చేసుకుంది. కాని సుదీర్ఘ వలసపాలన తర్వాత ఏర్పడిన మనలాంటి వైవిధ్యభరితమైన దేశంలో పౌరబాధ్యతను ఒకచోట రాసి గుర్తుచేయడం ఖచ్చితంగా అవసరమే. గుర్తుచేయడం వరకు బాగానే ఉంది. కాని మనం ఏ నమూనాను స్ఫూర్తిగా తీసుకున్నామో కూడా చూడాలి కదా. భారత రాజ్యాంగం ఈ విధులను అప్పటి సోవియట్ యూనియన్, అంటే
యుఎస్ఎస్ఆర్ రాజ్యాంగం నుండి స్ఫూర్తిగా తీసుకుంది. పౌరుల హక్కులకు, విధులకు సమాన ప్రాధాన్యత ఇచ్చేది కమ్యూనిస్టు దేశాలు మాత్రమే. అప్పటి మాజీ అటార్నీ జనరల్ సీకే దఫ్తరీ గారు దీనిపై ఒక మాట అన్నారు. ఏ దేశంలోనైనా 99.9% పౌరులు చట్టబద్ధంగానే బతుకుతారు. అలాంటప్పుడు రాజ్యాంగాన్ని గౌరవించండి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఏముంది? ఏకే సేన్ గారైతే దీన్ని హోంవర్క్ చేయని విద్యార్థిని బల్లపై నిలబెట్టే కఠినమైన ఉపాధ్యాయుడితో పోల్చారు. ఆ విమర్శతో నేను అస్సలు ఏకీభవించను. సోవియట్ యూనియన్ను స్ఫూర్తిగా తీసుకున్నంత మాత్రాన మనం ఆ నియమాలను యథాతథంగా అమలు చేస్తున్నామని కాదు. జపాన్ లాంటి పూర్తి పెట్టుబడిదారీ, పర్ఫెక్ట్ ప్రజాస్వామ్య దేశం కూడా తన పౌరుల విధులను రాజ్యాంగంలో పెట్టుకుంది. అవును, జపాన్లో ఉంది. ఇక 99.9% పౌరుల వాదన విషయానికి వస్తే, నేరం చెయ్యకుండా ఇంట్లో కూర్చోవటం చట్టబద్ధతే కావచ్చు. కాని పర్యావరణాన్ని రక్షించటం, శాస్త్రీయ దృక్పథాన్ని పెంచుకోవటం అనేది యాక్టివ్గా తీసుకోవాల్సిన స్టెప్స్. ఇందిరాగాంధీగారు చెప్పినట్లు ఇది హక్కులను అణచివేసే సాధనం కాదు, ఒక డెమోక్రటిక్ బ్యాలెన్స్. విద్యార్థులకు దీన్ని కమాండ్లా కాకుండా ఒక బ్యాలెన్స్లా వివరించాలి. ఆ బ్యాలెన్స్ ఎలా ఉంటుందో సర్దార్ స్వరణ్ సింగ్ కమిటీ ముసాయిదాను చూస్తే అర్థమవుతుంది. ముసాయిదాకు ఫైనల్ చట్టానికి ఉన్న తేడా గమనించారా అసలు? అవును, స్వరణ్ సింగ్ కమిటీ రిపోర్ట్ ఆధారంగానే ఇవి వచ్చాయి. కరెక్ట్. కానీ వారు 8 విధులను సిఫార్సు చేస్తే అందులో అత్యంత కీలకమైన 2 పాయింట్లను ప్రభుత్వం నిర్దాక్షణ్యంగా పక్కన పెట్టేసింది. మొదటిది విధులను నిర్వర్తించకపోతే పెనాల్టీ విధించే అధికారం, రెండవది పన్నులు చెల్లించడం పౌరుల ప్రాథమిక విధిగా ఉండాలి అని. ఈ రెండింటిని ఎందుకు తీసేశారు? ఎందుకంటే దేశ ఆర్థిక వ్యవస్థ నడవడానికి పన్నులు కీలకం కదా. దాన్ని పక్కన పెట్టి ఉల్లంఘిస్తే శిక్షలేని పాయింట్లను చేర్చారు. ఒక చట్టాన్ని ఉల్లంఘిస్తే ఎలాంటి పరిణామం ఉండదు అని తెలిసినప్పుడు ఒక విద్యార్థికి ఇది నీ బాధ్యత, కాని నువ్వు చెయ్యకపోతే ఎవరూ అడగరు అని చెప్తే దానికి విలువెక్కడుంది? శిక్షల ద్వారా మాత్రమే రాజ్యాంగం పనిచేస్తుందనేది చాలా సంకుచితమైన ఆలోచన. ఆ శిక్షా నిబంధనను ఎందుకు తొలగించారో లాజిక్ ఆలోచించండి. పౌర విధులు భయంతో చేసే పనులు కాకూడదు, స్వచ్ఛందంగా చెయ్యాలి. ఉదాహరణకు, దేశాన్ని రక్షించడం అనేది విధి. శిక్ష భయంతో చేస్తే అది సేవ కాదు, వెట్టిచాకిరీ అవుతుంది. కాని పన్నుల విషయమేంటి? పన్నులంటారా? మనకు ఆదాయము పన్ను చట్టం లాంటివి అప్పటికే ఉన్నాయి కదా. పన్ను ఎగవేస్తే శిక్షించడానికి క్రిమినల్, సివిల్ చట్టాలు ఉన్నప్పుడు దాన్ని మళ్లీ రాజ్యాంగంలో ఒక నైతిక విధిగా రాయాల్సిన పని లేదు. రాజ్యాంగమనేది పీనల్ కోడ్ కాదు, అది ఒక సైద్ధాంతిక పునాది నిర్మించే డాక్యుమెంట్. సైద్ధాంతిక పునాది అంటున్నారు. కాని ఆ పునాదిలో వాడిన పదజాలం ఎంత అస్పష్టంగా ఉందో చూడండి. న్యాయ నిపుణులు డిడి చావ్లా లాంటివాళ్లు ఇదే విమర్శించారు. ఏ పదాలు అస్పష్టంగా ఉన్నాయి? ఆర్టికల్ 51ఏలో వాడిన ఉన్నత ఆదర్శాలు, సమ్మిశ్ర సంస్కృతి, శాస్త్రీయ దృక్పథం. ఇవి చట్టపరమైన పదాలు కావు. ఒక విద్యార్థికేది ఆదర్శం? గాంధీగారి అహింసా మార్గమా? భగత్ సింగ్ గారి సాయుధ పోరాటమా? దేన్ని గౌరవించకపోతే రాజ్యాంగ ఉల్లంఘన జరిగినట్లు? అలాగే శాస్త్రీయ దృక్పథం. దేవుడిని నమ్మడం శాస్త్రీయ దృక్పథానికి విరుద్ధమా కాదా? ఇలాంటి ఖచ్చితమైన నిర్వచనం లేని పదాలను చట్టపరమైన బాధ్యతగా పెడితే కోర్టులకు కూడా వాటిని అన్వయించడం అసాధ్యం. ఖచ్చితత్వం లేని చట్టం చట్టమే కాదు. ఈ వాదన రాజ్యాంగ రచనలోని ఫ్లెక్సిబిలిటీ అనే మౌలిక సూత్రాన్ని విస్మరిస్తోంది. పదాలు ఉద్దేశపూర్వకంగానే విస్తృతమైన అర్థాన్నిచ్చేలా రాస్తారు, తద్వారా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చుకోవచ్చు. ఉన్నత ఆదర్శాలు అంటే స్వాతంత్ర పోరాటం వెనుక ఉన్న స్వేచ్ఛ, సమానత్వం లాంటివి. ఉపాధ్యాయుడు విద్యార్థికి గ్రేడ్ ఇవ్వడానికి ఇవి రాయలేదు, సమైక్యతను పెంచడానికి రాశారు. కాని కోర్టుల పరిస్థితి ఏంటి? కోర్ట్లకు అసాధ్యం అన్నారు కదా, వాస్తవం దానికి భిన్నంగా ఉంది. 1999 నాటి జస్టిస్ జెఎస్ వర్మా కమిటీ నివేదిక దీన్ని స్పష్టం చేసింది. ఈ విధులకు డైరెక్ట్ ఎన్ఫోర్స్మెంట్ లేకపోవచ్చు, కానీ లెజిస్లేటివ్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది. అంటే ఈ ప్రాథమిక విధులను ఆధారంగా చేసుకుని చట్టసభలు పకడ్బందీ చట్టాలను రూపొందించవచ్చు. ఒక్క నిమిషం. చట్టసభలు చట్టాలు రూపొందించడానికి ప్రాథమిక విధులు ఎలా కారణమవుతాయి? విధులకు ముందే వన్యప్రాణి సంరక్షణ చట్టం లాంటివి ఉన్నాయి కదా.
ఆ యంత్రాంగం ఎలా పనిచేస్తుందో నేను చెప్తాను. ఎవరైనా పౌరుడు, నాకు వ్యాపారం చేసుకునే ప్రాథమిక హక్కు ఉంది, నేను జంతువులను వేటాడి అమ్ముకుంటాను అని కోర్టుకు వెళ్తే కోర్టు దాన్ని ఎలా నియంత్రిస్తుంది? రైట్. బహుశా ఆర్టికల్ 19 కింద సహేతుకమైన ఆంక్షలు వాడతారేమో. కరెక్ట్. కాని అక్కడ ఆర్టికల్ 51ఏలోని పర్యావరణ పరిరక్షణ విధి ఒక కాన్స్టిట్యూషనల్ యాంకర్లాగా పనిచేస్తుంది. 1991 నాటి మోహన్ కుమార్ సింఘానియా కేసులో మరియు 2012 రామ్లీల మైదాన్ కేసులో సుప్రీంకోర్టు ఇదే చెప్పింది. ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు, ప్రాథమిక విధుల మధ్య ఒక ఉమ్మడి దారం ఉంది అని. ఇవి కోర్టులు వాడే యాక్టివ్ ఇంటర్ప్రిటేటివ్ టూల్స్. విద్యార్థులకు మనం చెప్పాల్సింది ఇదే: నీ విధులు నీ హక్కులకు హద్దులు గీస్తాయని. మీరు చెప్పిన కేసులు కోర్టులు విధులను ఎలా వాడుకుంటాయి అని వివరిస్తున్నాయే తప్ప అవి పౌరుడిపై నేరుగా ఎలా అమలవుతున్నాయి అని చెప్పడం లేదు. అంటే నేరుగా శిక్షించాలా? అవును. ఒక వ్యక్తి ఆర్టికల్ 51ఏని డైరెక్ట్గా ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు అతన్ని పిలిపించి శిక్షించగలదా? లేదు. అదే ప్రాథమిక హక్కులకైతే రిట్ జారీ చేస్తుంది. రాజ్యాంగంలో రిట్ జ్యూరిస్డిక్షన్ లేనప్పుడు అది పార్ట్ 3తో సమానమైన శక్తిని కలిగి ఉండదు. అందుకే ఎమర్జెన్సీ తర్వాత వచ్చిన జనతా ప్రభుత్వం ఎన్నో సవరణలు రద్దు చేసినా వీటిని మాత్రం ముట్టుకోలేదు. ఎందుకంటే అవి కేవలం నిరుపద్రవమైన వాక్యాలు. జనతా ప్రభుత్వం విధులను ఎందుకు తొలగించలేదు అన్నదానికి నేను ఏకీభవించను. అవి నిరుపద్రవమైనవి కాబట్టి కాదు. ఒక స్వతంత్ర దేశ పౌరులకు ఆ మార్గదర్శకాలు అవసరం అని వారు కూడా నమ్మారు కాబట్టే ఉంచేశారు. అప్పటిలా మినిస్టర్ హెచ్ఆర్ గోఖలే గారు చెప్పినట్లు, చట్టబద్ధమైన పరిమితుల కన్నా పౌరుల అంతర్గత క్రమశిక్షణ చాలా ముఖ్యం. మన దేశంలో భిన్న మతాలు, భాషలు ఉన్నాయి. ఆర్టికల్ 51ఏలో సోదరభావం గురించి, మహిళల గౌరవం గురించి స్పష్టంగా ఉంది. ఒక 15ఏళ్ల విద్యార్థికి సమాజంలో ఎలా ప్రవర్తించాలో రాజ్యాంగం కరిక్యులంలాగా చెప్తున్నప్పుడు దాన్ని కేవలం నైతిక చట్రమని ఎలా పక్కన పెడతాం? ఇది పౌరులను బాధ్యతాయుతమైన నాయకులుగా మలిచే సాధనం. నేను విద్యార్థులకు ఆ విషయాలు నేర్పించకూడదు అని అనడం లేదు. మహిళలను గౌరవించడం, పర్యావరణాన్ని కాపాడటం నేర్పించాల్సిందే. కాని ఆ సామాజిక బాధ్యతలకు ఒక రాజ్యాంగ చట్టం ముసుగు వెయ్యడంపైనే నా విమర్శ. చట్టమంటే ఖచ్చితత్వం, ఉల్లంఘనకు ఒక పర్యవసానముండాలి. పాశ్చాత్య ప్రజాస్వామ్యాలు ఈ బాధ్యతను పౌర సమాజపు పరిపక్వతకు వదిలేశాయి. మనమేమో ఆచరణ సాధ్యం కాని ఆదర్శాలను చేర్చాం. పన్నులు చెల్లించడం లాంటి స్పష్టమైన విధులను చేర్చి ఉంటే వీటికి నిజమైన కాన్స్టిట్యూషనల్ వెయిట్ ఉండేది. ఇప్పుడివి కేవలం ఒక దిక్సూచిలాంటివి మాత్రమే, కాని దేశాన్ని ముందుకు నడిపించే ఇంజన్ మాత్రం కావు. సరే, మనం చర్చా చివరి దశకు వస్తున్నాం కాబట్టి నా వాదనను క్లోజ్ చేస్తాను. ప్రాథమిక విధులు అనేవి కేవలం వాక్యాలు కావు, శాసనాత్మక పునాదులుగా ఉండి చట్టసభలకు మార్గనిర్దేశం చేస్తున్నాయి. కోర్టులు తమ తీర్పులలో ఈ విధులను పౌరహక్కులకు సమతుల్యంగా వాడుకుంటున్నాయి. ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఇవి ఎంతో అవసరం. ఎందుకంటే హక్కుల కోసం డిమాండ్ చేసే పౌరుడు దేశాన్ని కాపాడుకోవాలని ఇవి గుర్తుచేస్తాయి. ఇవి అలంకారప్రాయాలు కావు, రాజ్యాంగం నిర్మించిన పటిష్టమైన వంతెనలు. నా ముగింపు కూడా అంతే స్పష్టంగా ఉంటుంది. రాజ్యాంగంలో రాయబడిన ప్రతి అక్షరం అమలు చేయదగిన చట్టంగా ఉండాలి. శిక్షాత్మక చర్యలు లేకపోవడం, అస్పష్టత వల్ల ఇవి ప్రభుత్వ పాలసీ డాక్యుమెంట్లాగా మిగిలిపోయాయి. వీటి అస్తిత్వాన్ని నేను కాదనను, కాని వీటి సామర్థ్యాన్ని నేను ప్రశ్నిస్తున్నాను. విద్యార్థులకు వీటిని బోధించేటప్పుడు మనం రాజ్యాంగంలోని ఈ బలహీనతను కూడా విమర్శనాత్మకంగా వివరించాలి. అప్పుడే వారు నిజమైన మేధావులుగా ఎదుగుతారు. లేక స్వచ్ఛందమైన భాగస్వామ్యంగా వదిలేయాలా అనేది శ్రోతలు విశ్లేషించుకోవాలి. బాధ్యతల స్వీకరణలో ప్రజాస్వామ్య విజయం దాగి ఉందా? లేక చట్టపరమైన పదునులేని వాక్యాలు పడికట్టు పదాలుగా మిగిలిపోతాయా? ఆలోచించండి. రాజ్యాంగపరమైన ఈ అంశాలపై మున్ముందు మీ స్వంతంగా అన్వేషణ సాగుతుందని ఆశిస్తున్నాను. వెల్కమ్ టు ద డిబేట్. మనం జనరల్గా ఒక కంప్యూటర్ లేదా